జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. అస్మద్గురుభ్యో నమ. అస్మత్పరమగురుభ్యో నమ. ఆండాల్ దివ్య తరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ భాగవతోత్తములకు ముందుగా ధనుర్మాస తిరుప్పావై శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత మరియు ఆండాల్ తల్లి యొక్కటువంటి వైశిష్టత పాశురాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆంధ్ర ప్రాంతాలలో చాంద్రమానం ప్రకారంగా పంచాంగం ఉంటుంది. అదే తమిళనాడులో అయితే సూర్యమానం ప్రకారంగా పంచాంగం ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సు రాశిలో సంక్రమణం చేస్తారో అప్పుడు ధనుర్మాసం అని పిలుస్తారు. ఈరోజు అనగా డిసెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12:45 సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. కావున ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సాక్షాత్తు భూదేవి స్వరూపమైనటువంటి ఆండాల్ తల్లి వ్రతం ప్రారంభం చేసింది కూడా ఈరోజే. అమ్మ చెబుతుంది, ఏదైనా కార్యం చేయాలంటే ముహూర్తం చూడాలి, కానీ దైవ కార్యము దైవ సన్నిధానం చేయాలంటే ముహూర్తము ఏమీ పనికిరాదు, అవసరం లేదు అని చెప్తుంది. శ్రీవల్లి పుత్తూరులో ఉన్నటువంటి ఒక వైష్ణవ పెరుమాళ్ అంటే ఆయన పెరియాల్ వాళ్ళు అంటారు, విష్ణు చిత్తుల వారు. ఆ స్వామికి తులసీవనంలో దొరుకుతుంది. అప్పుడు దైవ ప్రసాదంగా భావించి ఆ యొక్క ఆండాల్ తల్లిని ఆ విష్ణు చిత్తుల వారు అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుని యొక్క కథలు చెప్పడం, శ్రీకృష్ణుని యొక్క భాగవత పురాణాలు చెప్పడం వల్ల ఆ ఆండాల్ తల్లికి కృష్ణుని మీద అమితమైనటువంటి ప్రేమ ఉండి యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ స్వామివారినే వరించాలి అని చెప్పేసి సంకల్పం తీసుకుంటుంది. ఎలా వరించాలి అని అంటే అప్పుడు ఆ యొక్కటువంటి తల్లిగారు శ్రీవ్రతము చేయండి, ఎవరైతే కాత్యాయని వ్రతం లాగానే శ్రీవ్రతము ఆ కృష్ణ పరమాత్మని పొందాలంటే కృష్ణుని ఆరాధించాలి అని నిర్ణయించుకొని తన చుట్టూ ఉన్నటువంటి తోటి స్నేహితులతో రోజు వారిని నిద్రలేపి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సన్నిధానానికి వెళ్ళి ఈ యొక్కటువంటి పాశురాలను చదువుతూ స్వామివారిని నెల రోజులు పూజించి వ్రతం చేసి చివరకు స్వామివారిని పొందుతుంది. అందుకోసమే చివరి రోజు గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుతూ ఉంటారు. దాంతో ఈ వ్రతం పూర్తవుతుంది. ఈ వ్రతం ప్రొద్దున్నే తెల్లవారుజామునే సూర్యోదయం పూర్వమే స్వామివారికి అమ్మవారికి సేవాకాలం చేసి ఈ యొక్క మార్గశిర ధనుర్మాసం మొత్తం కూడా వైష్ణవులు భాగవత కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ మాసం మొత్తం కూడా గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని విశేషణంగా అర్చించాలి, స్వామివారి తులసితో అర్చించాలి, భగవద్గీత పారాయణాలు చేయాలి. రోజు ఆ యొక్క గోదాదేవి అనుగ్రహించినటువంటి పాశురాలను పారాయణం చేస్తూ ఉండాలి. ఈ మాసంలో భగవద్గీత పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ మాసంలో కొన్ని ప్రాంతాలలో శంకులో గంగాజలం నింపి ఆ యొక్క నీళ్లను ఇల్లు మొత్తం కూడా చల్లడం వల్ల ఇల్లు శుద్ధి అవుతుంది, లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది. ఈ శంకు నీళ్లు వెళ్ళడం వల్ల ఇంట్లో ఏమైనా మనస్పర్ధలు కానీ మానసిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఎవరైతే ఈ మాసంలో శ్రీకృష్ణాయ నమః అని మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేస్తారో ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వలన వాళ్ళ యొక్క అభీష్ట సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా మరియు విష్ణు సహస్రనామ పారాయణము నిత్యము కూడా ఆ యొక్కటువంటి వాసుదేవుని యొక్క నామస్మరణ, సంకీర్తన, భాగవత కాలక్షేపము మరియు యతులు భాగవతుల యొక్క సన్నిధానము ఉండడం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మన అనుకున్న పనులు నెరవేరుతాయి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మానసిక ఉల్లాసము మరియు మనస్థైర్యం కూడా పెరుగుతుంది. కావున అందరం కూడా ఈ ధనుర్మాసాన్ని మనం వినియోగించుకొని మన యొక్క ఆచారాలలో మరి ఒకటువంటి సాంప్రదాయాలలో మన యొక్క ప్రవర్తనలో
మంచి మార్పు తెచ్చేటువంటి వ్రతంగా భావించి ఈ వ్రతాన్ని సేవిద్దాం. ఆండాల్ దివ్య తరువడిగలే శరణం. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. సర్వం కృష్ణార్పితమస్తు.